నా పేరు శ్రీ శారద. నేను గుంటూరు జిల్లా నరసరావుపేట కేజీబీవీలో హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. కరోనా టైం అని తెలుసు కదా మనందరికీ. మనందరం హ్యాండ్ వాష్ చేసుకుని మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా మనల్ని సోకకుండా జాగ్రత్త పడదాం. ఈరోజు నేను మీకు 9వ తరగతి పాఠం చెప్పబోతున్నాను. 9వ తరగతి పాఠం నేను చెప్పబోతున్నాను. పాఠం పేరు तारे जमी पर। चित्र में क्या क्या दिखाई दे रहा है? चित्र में एक लड़का गाते हैं, पेंटिंग है, लड़का का पेंटिंग है, कुछ लड़कियों नाच करते हैं. చూసారా చిత్రంలో ఏమేమి కనిపిస్తుందో? పాఠం పేరు తారే జమీ పర్. తారలు ఆకాశంలో ఉంటాయి, కానీ భూమి మీద ఎందుకు ఉన్నాయి అంటే భూమి మీద మన గొప్ప గొప్ప వాళ్ళను తారలతో పోలుస్తారు ఉన్నారు అని మనం అనుకోవచ్చు. తారే జమీ పర్ అంటే తారలు ఎందుకు భూమి మీద ఉన్నారు అని మనకి అనిపించవచ్చు. తారే జమీ పర్ అంటే గొప్ప గొప్ప వ్యక్తులని తారలతో పోలుస్తారు. ఫిల్మ్ స్టార్, క్రికెట్ స్టార్, టెన్నిస్ స్టార్ అంటారు కదా, తెలుసు కదా మనకి. ఈరోజు మన పాఠం तारे जमी पर। चित्र में क्या क्या दिखाई दे रहा है बच्चों? चित्र में एक लड़का गा रहा है, लड़का का पेंटिंग है, लड़कियां नाच करते हैं. इस तरह आमिर खान निर्माता निर्देशक. ఇది ఉపవాచక పాఠం. ఆగస్టు సిలబస్లో ఉపవాచక పాఠం. నిర్మాత నిర్దేశక్. పిల్లలు మరి ఇంట్లో వీళ్ళలో అందరి ఇళ్ళలోనూ టీవీలు ఉన్నాయి కదా, మీరు టీవీ చూస్తారు కదా. ఏమేమి వస్తాయి టీవీలో ఎక్కువగా సినిమా పాటలు, సినిమాలు, సీరియల్స్ అన్నీ వస్తాయి. ఈ విధంగా సినిమా ఒక పిల్లవాడి యొక్క అభిరుచులు ఏంటో తెలుసుకోకుండా తల్లిదండ్రులు నువ్వు అది అవ్వాలి, ఇది అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని వాళ్ళ ఇష్టాలని పిల్లల తల మీద రుద్దుతారన్నమాట. అలా రుద్దకుండా నీకేది ఇష్టమో అని అడిగి దేని యొక్క పిల్లవాడి యొక్క అభిరుచిని తెలుసుకుని చెప్పగలగటమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. ఈ పాఠాన్ని రచించింది ఎవరంటే నిర్మాత నిర్దేశక్ అమీర్ ఖాన్. ఎవరు పిల్లలు? నిర్మాత నిర్దేశక్ అమీర్ ఖాన్. గీత్ ప్రసూన జోషి. ఎవరు గీతాన్ని రచించింది? ప్రసూన జోషి. సంగీత్ శంకర్ ఆసాస్ లాయ్. సంగీతం ఎవరు అందించారంటే శంకర్ ఆసాస్ లాయ్ అందించాడు. కళాకారు అంటే నటించిన వాళ్ళు అమీర్ ఖాన్, దార్షాద్ సఫారీ, టిక్స్కా చోపడా, బిపిన్ శర్మ, సచేత్ ఇంజనీర్ వీళ్ళందరూ కలిపి ఈ సినిమాని తీశారన్నమాట. తెలుస్తుందా? తారే జమీ పర్ ఉపవాచక పాఠము. నిర్మాత నిర్దేశక్ అమీర్ ఖాన్. గీత్ ప్రసూన జోషి. సంగీత్ శంకర్ ఆసాస్ రాయ్. కళాకార్ అమీర్ ఖాన్, दिलशाद सफारी, टिक्सा चोपड़ा, बिपिन शर्मा, सचेत इंजीनियर. बच्चों ओस की बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं. बच्चों पवित्र होते हैं, शुद्ध. ओस की बूंदों की तरह. ओस అంటే మంచు. ఏం పిల్లలు? ఓస్ అంటే మంచు. ఓస్ అంటే మంచు. బూందే అంటే చినుకులు. పవిత్ర హోతే హై వే కలకే నాగరిక హై. వాళ్ళు కాబోయే పౌరులు. ఆజ్కల్ ప్రాయః घर घर से टॉपर्स और रैंकर्स तैयार करने की कोशिश की जा रही है. घर घर में ఎవరు తయారు చేయాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క ఇంటిలో టాపర్స్ని, ర్యాంకర్స్ని తయారు చేయాలనుకుంటున్నారు. కई लोग यह नहीं सोचते कि कई लोग చాలామంది ఇదేమి తెలుసుకోవటం లేదు. బచ్చోं के मन में क्या है? పిల్లవాడి మనసులో ఏముందో తల్లిదండ్రులు అసలు తెలుసుకోలేరు. వే క్యా సోచ్తే హై. ఆ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో కూడా
తెలుసుకోలేరు. उनके क्या विचार है అతనికి ఏ విషయమో కూడా తెలుసుకోలేరు. इन्हीं प्रश्नों को आमिर खान ने अपनी फिल्म तारे जमी पर में उठाया. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఆమిర్ ఖాన్ తారే జమీ పర్ అనే దశలో మీకు తెలియజేస్తున్నారు. फिल्म की कहानी इस तरह है. 8 वर्षीय కథ ఎలా ఉందంటే ఈ విధంగా ఉంది. 8 वर्षीय ईशान अवस्थी दर्शा सफारी का मन पढ़ाई के बजाय ఈ అబ్బాయి యొక్క మనసు దేటి మీద ఉందంటే పిల్లవాడి మనసు చదువు మీద లేదు. దేని మీద ఉంది? పిల్లవాడి మనసు మछलियों और पेंटिंग में लगता है. ఈ పిల్లవాడి మనసు దేని మీద ఉందంట? पढ़ाई के बजाय कुत्ते मछलियों और पेंटिंग में लगता है. इसके माता पिता चाहते हैं कि वह अपनी पढ़ाई पर ध्यान दे. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే ఈ పిల్లవాడికి బాగా చదువు చెప్పించాలని అనుకుంటున్నారు. కానీ పిల్లవాడికి మాత్రం చదువు ఇష్టం లేదు. పढ़ाई पर ध्यान क्यों नहीं दे रहा है. పిల్లవాడు చదువు మీద శ్రద్ధను అసలు ఉంచటం లేదు. इन्हें बजाय वे ईशान को बोर्डिंग स्कूल भेज देते हैं. ईशान अवस्था सफारीని बोर्डिंग జాయిన్ చేశారు. खिलखिलाता ईशान वहाँ जाकर मर जाता है. కానీ అబ్బాయి చాలా ఆనందంగా వెళ్ళి జాయిన్ అయ్యాడు. वह हमेशा सहमा और उदास रहने लगता है. ఆయన ఎప్పుడు ఉదాసీనంగా ఉండేవాడు. ईशान घर पर माता पिता का डांट करता है. అంటే ఈశాను తన తల్లిదండ్రులను ఇద్దరిని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. और स्कूल में अध्यापकों की कोई भी आप जानते. స్కూల్లో ఉపాధ్యాయులు కూడా ఈ విషయం తెలియటం లేదు. कोशिश कर रहे हैं. बोर्डिंग स्कूल भेज देते हैं. खिलखिलाता ईशान वहाँ जाकर मर जाता है. కిలకిలా నవ్వుతూ ఈశాన్ అనే అబ్బాయి హాస్టల్కి వెళ్ళాడు. బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. वह हमेशा सहसा और उदास जान देते हैं. निकुंभ सर उसकी उदासी का पता लगाते हैं. నికుంభ్ సార్ అనే ఆయన సారు ఆ అబ్బాయి ఎందుకు అలా ఉంటున్నాడు, ఎందుకు విచారంగా ఉంటున్నాడు, ఎందుకు హుషారు లేకుండా ఉంటున్నాడు, ఎందుకు చదువు పట్ల శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు నికుంభ్ సార్ తెలుసుకుంటారు. और इन्हें पता लगता है कि ईशान बहुत प्रतिभाशाली है. కానీ మాస్టర్ ఆ అబ్బాయి చాలా ప్రతిభావంతుడని తెలుసుకున్నారు. अपने प्यार और दुलारा से निकुंभ सर ईशान के अंदर छिपी प्रतिभा करके सामने ले लाते हैं. ఈ విషయాలన్నీ సార్ అయినటువంటి నికుంభ సారు కనిపెట్టారన్నమాట. ఈశాన్ యొక్క దిగులుగా ఎందుకు ఉంటున్నాడు, బోర్డింగ్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు, ఎందుకు చదవలేకపోతున్నాడు, ఎందుకు అంత విచారంగా ఉంటున్నారో సారు కనిపెట్టారు. కహానీ సరళ హై. ఈ కథ చాలా సరళమైనది. जिसे आमिर खान ने बेहद प्रतिभाशाली ढंग से पर्दे पर उतारा. ఈ కహానీ చాలా సరళమైనది. దీన్ని आमिर खान ने हीरो బాగా प्रतिभाशाली ढंग से पर्दे पर उतारा है. फुटपाथ की बनावट एकदम सुस्ता है. ఇది చాలా చౌకగా అయిపోయే విషయం అన్నమాట. छोटे छोटे भावात्मक दृश्य रखे गए हैं. చిన్న చిన్న భావాత్మక విషయాలు చేయబడ్డాయి. जो सीधे दिल को छू जाते हैं. ఇవి మన హృదయాన్ని హత్తుకుంటాయి అన్నమాట. ईशान का स्कूल से भागा कर सड़कों पर घूमना. ఈశాన్ని బోర్డింగ్లో చేర్చిన ईशान का स्कूल से भगाकर స్కూల్లో నుంచి పారిపోయి సడకం పర్ ధూమన రోడ్ల మీద ఎగరటం, తాజీ హవా మే శ్వాస లేనా చల్లని స్వచ్ఛమైన గాలిలో శ్వాస తీసుకోవటం, బిల్డింగ్కు కలర్ హోతే దేఖనా బిల్డింగులకు రంగులేయటం చూడటం, ఫుట్పాత్ పర్ रहने वाले
होना, बर्फ का लड्डू खाना जैसे दृश्यों को देखकर कई लोगों को अपने बचपन की याद ताजा से हो जाता है। పిల్లలకు ఈ విషయాలన్నీ చూడటం వల్ల పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ యొక్క చిన్నతనంలో చేసిన విషయాలన్నీ తెలుస్తున్నాయి అన్నమాట। सबसे बड़ी याद यही है। सबसे बड़ी बात यह है कि ईशान के माध्यम से बच्चों के छिपी प्रतिभा सुंदर ढंग से उभारा गई। కానీ ఈశాన్లో ఉన్న విషయాన్ని మాత్రం చాలా సుందర ढंग से బయటకు పెట్టారు। फिल्म के अंत में इसका परिचय ईशान की चित्रकारी होते हैं। चित्रकारी प्रतियोगिता में उसे प्रमुख पुरस्कार मिलता है। इसी दृश्य में आमिर ने उसकी मासूसियत को अपने मित्र से उभारा। इस तरह शिष्य अपने अध्यापकों की प्रेरणा से किसी तरह आगे बढ़ जाता है। इसका प्रमाण भी यह फिल्म है। తన యొక్క శిష్యుడిలో ఉన్న వ్యాధి లక్షణాలన్నీ కనిపెట్టి సరిచేసి పిల్లవాడిని మంచిగా తయారు చేస్తారు అమీర్ ఖాన్। ईशान की भूमिका दर्शन सफारी इस फिल्म का ज्ञान है। विश्वास की नहीं होता कि यह बच्चा अभियान कर रहा है। मासूम से देखने वाले इस बच्चे ने भय, क्रोध, उदासी और हास्य के हर भाव को अपने चेहरे पर दिखाया। शायद इसलिए उसे संवाद कम दिए गए हैं। శబ్దార్థ చూడండి పిల్లలు। శబ్దార్థ ఓస్ बच्चे, बच्चे పిల్లలు, ఓస్ ఓస్ మంచు, ఓస్ మంచు బూందే, బూందే చినుకులు, బూందే చినుకులు, నాగరిక్, పౌరుడు, నాగరిక్ అంటే పౌరుడు, తయారు చేయుట, తయారు చేయుట శబ్దాలు। ఇది ఎందువలన కంటిన్యూ అవుతుందా నేను? శబ్దార్థ చూడండి పిల్లలు। బూందే బచ్చే పిల్లలు, ఓస్ మంచు, బూందే చినుకులు, నాగరిక్ పౌరుడు, తయారు చేయుట ఇందువలన। శబ్దార్థం మళ్ళీ చూడండి। బచ్చే పిల్లలు, ఓస్ మంచు, బూందే చినుకులు, నాగరిక్ పౌరుడు, తయారు చేయుట ఇందువలన। कहानी सरल है, कथ చాలా సరళంగా ఉంది। जिसे आमिर खान से ఇందులో आमिर खान से बेहद प्रतिभाशाली ढंग से पर्दे पर उतारा है। आमिर खान అనే వ్యక్తి ఈ సినిమాని పరదా మీద చాలా ప్రతిభావంతంగా తీశారు। बुनावट एकदम सुस्ता, छोटे छोटे भावात्मक दृश्य रखे गए हैं। చిన్న చిన్న భావాత్మక దృశ్యాలు ఉన్నాయి।
जो सीधे दिल से छू देते हैं, अभी मन మనస్సుని हत्తుకుంటాయి అన్నమాట। ईशान का स्कूल से भगाकर सड़कों पर घूमना, ఈశాన్ సడకం పర్ దూమన, స్కూల్లో నుంచి పారిపోయేసి ఆ పిల్లాడు రోడ్లపైన ఎగరటం, తాజీ హవామే శ్వాసు లేన, తేజవంతమైన గాలిలో గాలి పీల్చటం, బిల్డింగుకు కలరబోతే దేకన, బిల్డింగులకి పెయింట్లు వేయటం చూస్తున్నాడు। ఫుట్పాత్ పర్ రహనే వాలే, ఫుట్పాత్ మీద ఉండే పిల్లలు బచ్చోన్తో ఆజాదీ సే ఖేల్తే దేఖుగా, ఫుట్పాత్ మీద ఉండే పిల్లలు ఆజాదీతో చాలా స్వతంత్రంగా ఆడుకోవటం చూస్తున్నాడు। ఉదాసు హోనా, వాళ్ళని చూసి పిల్లవాడు బాగా విచారిస్తున్నాడు। బర్ఫ్ కా లడ్డూ ఖానా, ఐస్ క్రీములు తినటం, जैसे दृश्यों को देखकर कई लोगों को अपने बचपन की याद जाता हो आती है। ఇలాంటివన్నీ చూడటం వల్ల చూసే వాళ్ళందరికీ వాళ్ళ యొక్క బాల్యం గుర్తొస్తుందన్నమాట। सबसे बड़ी बात यह है कि अन्निटिకంటే పెద్ద ప్రశ్న ఏంటంటే कि ईशान को माध्यम से बच्चों में छिपी प्रतिभा सुंदर ढंग से उभारी गई। ఈ ఈశాన్ అనే పిల్లవాడిలో ఉన్న వ్యవస్థను ఆయన బయటకు తీసి फिल्म के अंत में इसका परिचय दिखाई। चित्रकारी प्रतियोगिता में ईशान अवस्थी का प्रथम पुरस्कार मिली। చిత్రకారి ప్రతియోగితలో పోటీ చేపిస్తే ఆ అబ్బాయికి ప్రథమ బహుమతి వచ్చింది। इसी दृश्य को आमिर ने उसकी मासूमियत को अपने चित्र से उबारा, చాలా చాకచక్యంగా తీశాడన్నమాట। ఈశాన్ అవస్థ అనే పిల్లవాడు డిస్లెక్సియా వ్యాధితో బాధపడుతున్నాడని కనిపెడతారు ఉపాధ్యాయులు। ईशान की भूमिका में दर्शन सफारी इस फिल्म की जान है। ఈశాన్తో కలిసి నటిస్తున్న వ్యక్తుల్లో దర్శన్ సఫారీ ఈ సినిమాకి ప్రాణం। नहीं होता कि यह बच्चा अभिनय कर रहा है, పిల్లవాడు బాగా నటించాడు। मासूम में दिखने वाले इस बच्चों में भय, ఈ పిల్లవాడిలో అన్ని చూస్తే భయము, क्रोधము, उदासी और हास्य के हर भाव को अपने चेहरे से दर्शाया है। शायद इसलिए उन्हें संवाद कम दिए जाए है। कहानी అంటే అద శబ్దాలు చూడండి అందరూ। కథ బేహద్ బేహద్ అంతులేని, అదుపు లేని, ప్రతిభాశాలి, ప్రతిభావంతుడు, భావాత్మక, छोटे చిన్న, భావాత్మక, భావాత్మకమైన, ఇప్పుడు చెప్పండి శబ్దార్థాలు 2 నిమిషాలు చూడండి పిల్లలు। శబ్దార్థం బచ్చే పిల్లలు, ఓస్ మంచు చూస్తున్నారా, మంచు, బూందే చినుకులు, నాగరిక్ పౌరుడు, తయారు చేయుట, ఇది ఇందువలన చూస్తున్నారుగా। కహానీ కథ తెలుసు కదా మీకు కహానీ। బేహద్ అదుపులేని, ప్రతిభావంతుడు, చోటే చిన్న, భావాత్మకమైన,
పిల్లలు, ఓస్ మంచు, బూందే చినుకులు, నాగరిక్ పౌరుడు, తయారవు చేయుట, ఇన్హి ఇందువలన, కహాని కథ, బేహద్ అదుపులేని, ప్రతిభాశాలి ప్రతిభావంతుడు, చోటే చిన్న, భావాత్మకమైన. సరే, ఇవన్నీ రాసుకున్నారా ఈ అర్థాలు పాఠ్య పుస్తకాల్లో? ఇప్పుడు ప్రశ్నలు. ఈశాన్ కైసా బాలక హై ప్రశ్న రాస్తాను నేను, మీకు చెప్పాలి. ईशान कैसा बालक है? ईशान कैसा बालक है? जवाब जवाब ईशान कैसा बालक తెలుసు కదా మీరు, చెప్పండి. आठ वर्षीय ईशान, 8 वर्षीय ईशान अवस्थी कमान पढ़ाई में पढ़ाई के बजाय मछलियों पेंटिंग में लगता है। చూడండి పిల్లలు, క్వశ్చన్ ఫస్ట్ ప్రశ్న ఆన్సర్ చూడండి. प्रश्न, ईशान कैसा बालक है? ईशान 8 वर्षीय ईशान अवस्थी का पढ़ाई में के बजाय मछलियों पेंटिंग में लगता है। ईशान कैसा बालक है? ईशान ఎలాంటి పిల్లవాడు? ईशान 8 वर्षीय ईशान अवस्थी का पढ़ाई में नहीं है, बेजाय मछलियों पेंटिंग में लगता है। ईशान कैसा बालक है? ईशान ఎలాంటి పిల్లవాడు? ईशान अवस्थी 8 वर्षीय ईशान अवस्थी का मन చదువు మీద లేదు, వేటి మీద ఉంది? చేపల మీద, పెయింటింగ్ల మీద, కుక్కల మీద ఉంది. ఈశాన్ అవస్థ యొక్క అవస్థ అది. రాసుకున్నారా? రాసుకోండి. రెండో ప్రశ్న, बच्चों के प्रति निकुंभ सर बच्चों के प्रति निकुंभ सर में विचार कैसे है?
బచ్చోं के ప్రతి పిల్లల యొక్క విషయంలో నిపుణులు సార్ ఏ విధంగా ఉన్నారు? निपुण सर उसकी उदासी निपुण सर उसकी उदासी उदासी कला अध्यापक अध्यापक है। निपुण सर प्रश्न प्रश्न చూడండి అమ్మా ఇటు కనిపిస్తుందా? प्रशांत बच्चों के प्रति निपुण सर ने विचार कैसे है? పిల్లల విషయంలో నిపుణ సార్ యొక్క భావం ఎలాంటిది? నిపుణ సార్ ने उसकी उदासी कला अध्यापक है। నిపుణ సార్ అనే ఆయన ఆ అబ్బాయి యొక్క విషయాన్ని తెలుసుకుని चित्रकारी प्रतियोगिता में छिपी हुई है। मल्ली రెండో ప్రశ్న చూడండి, बच्चों के प्रति निपुण सर ने विचार कैसे हैं? निपुण सर ने उसकी उदासी कला अध्यापक है। మూడో ప్రశ్న ఏంటంటే बच्चों के जीवन में पाठशाला की क्या भूमिका होनी चाहिए? మూడో ప్రశ్న చూడండి, बच्चों के जीवन में पाठशाला की क्या भूमिका होनी चाहिए? మూడో ప్రశ్న చూడండి, बच्चों के जीवन में भूमिका कैसे होती है? बच्चों के जीवन में बच्चों के जीवन में पाठशाला आजकल మూడో ప్రశ్న చూడండి, बच्चों के जीवन में पाठशाला की क्या भूमिका होनी चाहिए? పిల్లల విషయంలో పాఠశాలలో ఏ విధంగా తీసుకోవాలి? పాఠశాలలో ఏ విధంగా ఉండాలి పిల్లల విషయంలో? बच्चों के जीवन में पाठशाला में आजकल टॉपर्स रैंकर्स कथा कहानी है। बच्चों के जीवन में पाठशाला की क्या भूमिका होनी चाहिए? పిల్లల విషయంలో పాఠశాలలు ఏ విధంగా ఉండాలి ఉంటున్నాయి? बच्चों के जीवन में पाठशाला పిల్లల విషయంలో పాఠశాలలు ఆజ్కల్ టాపర్స్ ర్యాంకర్స్ తయారు చేసే విధంగా ఉన్నాయి। మళ్ళీ ఇంకొకసారి ప్రశ్న చూడండి, बच्चों के जीवन में पाठशाला की क्या भूमिका होनी चाहिए?
పిల్లల విషయంలో పాఠశాలలు ఏ విధంగా ఉండాలి? పిల్లల విషయంలో పాఠశాలలు టాపర్స్ ర్యాంకర్స్ని తయారు చేసే విధంగా ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి కవి పరిచయం రాదు చూసారు అమ్మ. మళ్ళీ ఇంకొకసారి కవి పరిచయం గురించి చెప్తాను. మళ్ళీ ఇంకొకసారి చూడండి అమ్మ, ఇంకొకసారి మళ్ళీ మనం కవి గురించి తెలుసుకుందాము. తారే జమీ పర్. తారలు అంటే ఎవరు? చాలా గొప్ప వాళ్ళని తారలు అంటారు. ఇందాక చెప్పాను కదా, తారే జమీ పర్. తారలు భూమి మీద ఎలా ఉన్నారో తెలుస్తుంది కదా. టెన్నిస్ స్టార్, ఫిల్మ్ స్టార్, క్రికెట్ స్టార్ అంటున్నారు. అదేవిధంగా నిర్మాత నిర్దేశక్ అమీర్ ఖాన్. निर्माता निर्देशक आमिर खान, गीत रसूल जोशी, संगीत शंकर अवसासलाई, कलाकार आमिर खान, दर्शन सफारी, टिस्का चोपड़ा, बिपिन शर्मा, सचेत इंजीनियर. వీళ్ళందరూ కలిపి ఈ సినిమాని తీశారన్నమాట. बच्चों ओस की बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं. పిల్లలు మంచు బిందువుల్లాగా చాలా స్వచ్ఛమైన వారు. ఇవే కలకే నాగరికులై. వాళ్ళు రాబోయే కాలంలో కాబోయే పౌరులు. తెలుసు కదా, నేటి బాలలే రేపటి పౌరులు. ఆజ్కల్ ప్రయాగం. ఈ రోజులలో ప్రతి ఒక్క ఇంటిలో గర్గరమే. ప్రతి ఒక్క ఇంటిలో టాపర్స్ और रैंकर्स तैयार करने की कोशिश की जा रही है. ప్రతి ఒక్క ఇంటిలో టాపర్స్ ర్యాంకర్స్ తయారవ్వాలని ప్రయత్నిస్తున్నారు తల్లిదండ్రులు. కై లోగ్ యా నహీ సోచతే కి. చాలామంది విషయాన్ని తెలుసుకోరు. కే మనమే క్యా హై. బచ్చోం కే మనమే క్యా హై. ఎవరి మనసులో ఏముందో తెలుసుకోలేరు. మీ మనసులో ఎవరి మనసులో ఏమేముంది, ఎవరు పెద్దయినాక ఏమివ్వాలనుకుంటున్నారు నాకు తర్వాత చెప్పాలి, నేను అడుగుతాను. వే క్యా సోచతే హై, వే క్యా సోచతే హై ఆప్, ఉన్కే క్యా విచారం హై. వాళ్ళకి ఏమి ఇష్టమో, వాళ్ళకి ఏం కావాలి ఏమి తెలుసుకోరు. వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టాలనే మీ మీద పెడతారు. ఇన్ని ప్రశ్నలకు అమీర్ ఖాన్ ఈ ప్రశ్నలన్నిటికీ అమీర్ ఖాను अपने फिल्म तारे जमी पर में उठाया. ఆయన ఏం చేశాడంటే ఆయన తీసిన ఈ సినిమాలో రచించాడు. ఫిల్మ్కి కహానీ విస్తార హై. ఈ విధంగా ఉంది. खिलखिलाता ईशान कहाँ जाकर मुरझा जाता है. वे हमेशा सहसा और उदास हो जाता है. ఆ పిల్లవాడు బోర్డింగ్లో జాయిన్ చేసిన ఇషాన్ దర్శన్ సఫారీకి ఆ బోర్డింగ్లో కూడా ఉండటం లేదు. బోర్డింగ్ నుంచి బయటికి వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా ఫుట్పాత్ మీద ఆడుకునే వాళ్ళని చూడటం, చేపలను చూడటం, కుక్కల్ని చూడటం, పెయింటింగ్లు చూడటం, ఇవన్నీ చేస్తున్నాడు. కహానీ సరళ హై. కథ చాలా సులభంగానే ఉంది. जिसे आमिर खान ने बेहद प्रतिभाशाली ढंग से पर्दे पर उतारा है. అమీర్ ఖాన్ అనే హీరో మాత్రం ఈ సినిమాని చాలా ప్రభావవంతంగా తీశాడనమాట. చోటే చోటే భావాత్మక దృష్టి రఖే గయే హై. చిన్న చిన్న విషయాలు మనసును హత్తుకునే విధంగా ఈ పాఠాన్ని తీశారు. ఈశాన్ కో స్కూల్ సడకం పర్ ఘూమన. ఈశాన్ స్కూల్ నుంచి పారిపోయి ఏం చేశాడు, రోడ్ల మీద తిరగటం, తేజీ హవా మీద సాసులేనా, పొలాల వైపు పంట పొలాల్లోకి వెళ్ళి చక్కని గాలి పీల్చుకోవటం, బిల్డింగుకు కలర్ పోతే దేకన బిల్డింగులకి కలర్ వేయటం చూస్తున్నాడు. బగాకర్ సడకం పర్ ఘూమన, తేజీ హవా మే సాస్ లేనా, बिल्डिंग को कलर होते देखना, फुटपाथ पर रहने वाले बच्चों को आज़ादी से खेलते देखकर उदास होना, बर्फ का लड्डू खाना, जैसे दृश्यों को देखकर कई लोगों को अपने बचपन की याद हो जाती है.
ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు తమ తమ ఇష్టాలని పిల్లల మీద బలవంతం పెట్టకుండా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని వాటి ప్రకారం వాళ్ళని తీర్చిదిద్దాలని ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నేను హోంవర్క్ ఇస్తున్నాను. ఈ 3 ప్రశ్నలకి జవాబులు రాసుకురండి. बच्चों गृह कार्य लिखिए. गृह कार्य रचनలు ఈశాన్ కైసా బాలక్ హై. తెలుసు కదా, చెప్పాను కదా ఈశాన్ ఎలాంటి వాడు. ఈశాన్ ఎలాంటి బాలుడు? ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న, बच्चों के प्रति निकुंभ सर के विचार बताइए. తెలుసు కదా. ఈ 2 ప్రశ్నలు చూడండి అమ్మా. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ప్రశ్న గృహ కార్యం. హోంవర్క్ ఇస్తున్నాను చూడండి. ఈశాన్ కైసా బాలక హై. ఈశాన్ అనే పిల్లవాడు ఎలాంటి వాడు? తెలుసు కదా. ఎలాంటి వాడు మీకు చెప్పానుగా. ఎలాంటి వాడు? రోడ్ల మీద ఆడుకుంటూ పెయింటింగ్లు చూడటం, స్కూల్లో నుంచి పారిపోయి బయటకు వచ్చి ఫుట్పాత్ మీద ఆడుకునే వాళ్ళతో ఆటలాడటం, ఇవన్నీ చేస్తాడు. తెలుసు కదా. చక్కగా రాసుకురావాలి. बच्चों के प्रति निकुंभ सर के विचार बताइए. ఈ పిల్లల విషయంలో ఈ నికుంభ సార్ ఏ విధంగా వ్యవహరించాడు తెలుసు కదా. నికుంభ సార్ ఈశాన్య అవస్థ యొక్క అవస్థను తెలుసుకుని బయట పెట్టాడు. రాసుకోండి ప్రశ్నలు. ఉండండి పిల్లలు. 3వ ప్రశ్న కూడా రాస్తాను. बच्चों के जीवन में पाठशाला की क्या भूमिका होनी चाहिए? बच्चों के मन में पाठशाला की क्या भूमिका होनी चाहिए? बच्चों के प्रति తెలుగులో అర్థం చెప్తున్నా. बच्चों के मन में पाठशाला की क्या भूमिका होनी चाहिए? పిల్లల యొక్క విషయంలో పాఠశాల ఏ విధంగా ఉండాలి తెలుసు కదా. ఏ విధంగా ఉండాలి? అందరం ఒక కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉండాలి. హోంవర్క్ ఇచ్చేసాను కదా, అందరు రాసుకుని రండి. మళ్ళీ నేను ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. పిల్లలు ఈ 3 ప్రశ్నలు హోంవర్క్ రాసుకుని రండి. నోట్స్లో మీ నోట్స్లో రాసుకురండి. 4 ప్రశ్నలు కూడా రాసుకున్నాను. सारे जमीन पर समीक्षा का निष्कर्ष क्या है? కార్యజమీపర్ అనే ఈ విషయాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో హోంవర్క్ రాసుకురండి. ధన్యవాదాలు. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుంటాం.